హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోయినా అప్పు చేసేసేసి వాళ్ళ మనిషిని కాపాడుకోవడం కోసం అప్పు చేశాడు అంటే వ్యాలిడ్ అండి. సరే పాపం వాడు ఇప్పుడు తీర్చలేడు, ఎందుకంటే వాడు అప్పు చేయక తప్పనిసరి పరిస్థితుల్లో చేశాడు అనుకుందాం. ఇక కొంతమంది ఉంటారు, మా పిల్ల పెళ్లి చేసాము, మా బిడ్డ పెళ్లి చేసాము, బిడ్డ పెళ్లికి 25 లక్షలు అయింది, 30 లక్షలు అయింది, ఇవన్నీ ఎందుకురా మాట్లాడతారు. నీ దగ్గర 5 లక్షల అంత స్తోమత ఉంటే అంతే కదా, అంతలోనే పెళ్లి చేసుకోవచ్చు కదా. మీకెందుకు ఏమంటారు, వీటిని ఏమంటారు, హెచ్చులు. మీకున్నంతలో బతుకుతూ అయిపోతుంది కదా. మీ ఫ్యామిలీ మెంబర్నో, నీ కూతురునో, నీ కొడుకునో సెటిల్ చేయడానికి ఊరి మీద వాడు అప్పులు తీసుకొచ్చేసేసి వీళ్ళని సాగనంపేసేసేసి నీకు ఎవడైతే నీ కూతురు పెళ్ళవడానికి, నీ ఇంట్లో ఇష్యూ సెటిల్ అవ్వడానికి సాయం చేస్తాడో నువ్వు వాడిని ముంచుతావు, వాడిని ఏడిపించుకుంటూ కూర్చుంటావు. ఏం బాగుపడతారు మీరు? నువ్వు వీళ్ళని ఎలా పాపం అంటే నాకు అర్థం కాదు. అరే హెల్త్ బాగాలేక వాళ్ళు ఏదో అయిపోయారంటే అయ్యో పాపము, వాడి లైఫ్ని వాడు సెటిల్ చేసుకోవడానికి, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సెటిల్ చేసుకోవడానికి, వాడు లగ్జరీగా తిరగడానికి వాడు అప్పులు చేసేసేసి ఇప్పుడు అన్నీ అయిపోయినాయి నేను కట్టలేను అంటే వాడిని పాపం అయ్యో అంటారు. చూడండి వీళ్ళు ఏం చేయాలి అసలు? కనీసము నీ స్తోమత ఇంతున్నప్పుడు నువ్వు ఇంతే చేయాల్సింది కదా, నీకు ఉన్నంతలో చేసుకోవాల్సింది కదా. వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చేసి వాళ్ళని ఎందుకు ముంచినావు, వాళ్ళని ఎందుకు ఏడిపించుకుంటున్నావు అని ఏం ఆలోచన ఉండదా? కనీసం అలా అయినా చెప్పాలి కదా. తీసుకున్నవాడికి అసలు జీరో గిల్టీ, ఏం లేవు, ఏం చేయమంటారు, ఏమన్నా మాట్లాడతారు అసలు? అదే అడుక్కునేటప్పుడు అసలు ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టేసుకొని కాళ్ళ వెళ్ళబడేసేసి మీరు రేపు మాకు దిక్కు లేదు ఎలా ఆడుకుంటారు? కొంచెమైనా వీళ్ళు నాకు హెల్ప్ చేశారు, ఒక సిచ్యువేషన్లో హెల్ప్ చేశారు, అది కూడా ఉండదు. ఎక్కువ మాట్లాడితే ఇయ్యము, లేవు ఏంటి అడుగుతున్నారు, గట్టిగా అడుగుతున్నారు. అబ్బబ్బబ్బా, మళ్ళీ వీళ్ళని ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అయ్యో పాపము వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తారు, ఎక్కడి నుంచి కడతారు? అరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ డబ్బులు తీసుకొని నువ్వు తిన్నావు, నీకు అర్థమవుతుందా అది అసలు? ఎంత ఏడుస్తారో తెలుసా? 10 రూపాయలు 1000 రూపాయలు ఊరికే పోయినా కూడా మనసు అంత బాధగా ఉంటుంది. అట్లాంటిది లక్షల్లో వేరే ఎవ్వడో మేము రూపాయి దాచిపెట్టుకొని తినకుండానో మేము సేవ్ చేసుకున్న డబ్బులు మీకు అయ్యో పాప మన చేతిలో పెడితేసి మీరు మింగేసేసేసి జల్సాలు చేసేసేసి ఇప్పుడు లేవనేసి చేతులు ఎత్తేసేసి ఇంకా డ్రామాలు ఆడుతుంటే మిమ్మల్ని ఏం చేస్తే సరిపోతుంది? నాకైతే అర్థం కావట్లేదు. కనీసము ఇట్లాంటి వాళ్ళని చీ అని జనాలు చీ కొట్టి పక్కకు తోస్తే వాళ్ళకు సిగ్గుశరమైన వస్తుంది కదా. అయ్యో కనీసం మేము చేసింది తప్పు అందుకే మమ్మల్ని అందరితో చీకొడుతున్నారు అని కనీసం వాళ్ళు రియలైజ్ అవుతారేమో, ఇంకో అప్పు చేయకుండా ఉంటారేమో, లేకపోతే వీడిని అందరూ చీకొడుతుంటే పక్కోడన్నా తప్పు చేయకుండా ఉంటాడేమో. ఇదన్నా